ఇది వచ్చేసి పోట్లీ బటన్స్ కోసమండి. ఈరోజు వీడియో వచ్చేసి మన దగ్గర ఆల్రెడీ కస్టమరు ఇలాగ బోట్ నెక్కి పోట్లీ బటన్స్ అనేది ఒక బ్లౌజ్కి స్టిచ్ చేయించుకున్నారు. ఇది బాగా కుదిరిందని మళ్ళీ ఇప్పుడు డీప్ నెక్కి పోట్లీ బటన్స్ పెట్టమన్నారు. డీప్ నెక్కి కూడా ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. మనం పోట్లీ బటన్స్ నెక్కి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మీకు వివరంగా చూపిస్తానండి. ఫస్ట్ ఇలా థర్మోకోల్ బాల్స్ ఉన్నాయి కదా, మనం ఒకే సైజులో ఉండే థర్మోకోల్ బాల్స్ తీసుకొని ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని పోట్లీ బటన్స్ అనేది రెడీ చేసుకోవాలి. ఇవి ఎలా రెడీ చేయాలి అనేది నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టానండి, ఒకసారి చూడండి మీరు. ఇలా మనం పోట్లీ బటన్స్ ముందే నెక్కి ఎన్ని పడుతున్నాయి అనేది ఒక లెక్క అనేది వేసుకొని దానికన్నా కొంచెం ఎక్స్ట్రా అనేది మనం చేసుకొని ఉంచుకోవాలండి. అలానే ఇప్పుడు నేను నెక్కి ఎలా వేసుకోవాలి, ఎక్కడ మార్క్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. నేను హ్యాండ్స్కి నెక్కి కూడా వేస్తున్నానండి. దానికి సరిపడగా నేను రెడీ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచ్కి ఒక మార్క్ చేశాను కదా, ఇలా ఇంకా అక్కడి నుంచి ప్రతిదీ కూడా 1 ఇంచ్ గ్యాప్ ఉండేలా మనం మార్కింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలండి. అన్నీ ఒకే లెవెల్లో కరెక్ట్గా ఉండేలా మనం ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడే మనకి చూడడానికి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. చూసారా, ఇలా రౌండ్ తిరిగే దగ్గర కూడా కరెక్ట్గా 1 ఇంచ్ ఉండేలా చూసుకొని మార్కింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళండి. ఇలా మార్కింగ్ అని చేసుకుంటూ వెళ్ళారంటే మనకి కరెక్ట్గా ఎక్కడ మనం పోట్లీ బటన్స్ పెట్టుకోవాలి అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు వచ్చేసి నేను పాదం మార్చుతున్నానండి. సింగిల్ పాదం పెట్టుకుంటేనే మనకి పోట్లీ బటన్స్ అనేది ఫినిషింగ్ చాలా బాగుంటుంది. కరెక్ట్గా బటన్ చివరి వరకు కుట్టు రావడం వల్ల మనకి చూడడానికి లుక్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా నేను సింగిల్ పాదం అనేది ఫిట్ చేసుకున్నాను. ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపిస్తాను. మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఇలా ఒక్కొక్క పోట్లీ బటన్ అనేది మనం పెట్టుకోవాలి. కరెక్ట్గా ఒక పాదం ఖర్చు ఉండే అంత లెవెల్ చూసారు కదా, అలా ఒక పాదం ఖర్చు వరకు ఉండేలా చూసుకొని ఆ చివరికి మనం ముడి వేసుకున్న పోట్లీ బటన్ అనేది చివరికి వచ్చేలాగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కుట్టుకుంటూ రావాలండి. కరెక్ట్గా అన్నీ ఒకే లెవెల్లో వచ్చేలాగా చివర అనేది చూసుకొని పాదం ఖర్చు ఉండేలా చూసుకుంటూ కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా జరుగుతూ ఉన్నాయంటే మనం ఇలాగా నేను పట్టుకుని కుట్టాను కదా, అలా పట్టుకున్నారంటే మనకి అటు ఇటు అవ్వకుండా మనం చేసిన మార్కింగ్ మీదనే ఉంటాయి. చూసారా, ఇలా మార్కింగ్ చేసుకున్న దాని మీదనే మనం పోట్లీ బటన్ అనేది పెట్టుకొని నిదానంగా కుట్టుకుంటూ వెళ్ళాలండి. అవి ఒక్కొక్కసారి అటు ఇటు అవుతాయి. అలాంటప్పుడు మనం కరెక్ట్గా పట్టుకుని కదలకుండా స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. రౌండ్ తిరిగే దగ్గర కూడా మనం నెక్ అనేది సాగదీయకుండా కరెక్ట్గా ఎలా ఉందో నెక్ అలా రౌండ్ అనేది తిప్పుకుంటూ మనం ఇలా పెట్టుకుని స్టిచ్ చేసుకున్నామంటే మనకి చాలా నీట్ ఫినిషింగ్తో వస్తాయండి. చూసారు కదా, ఇలా నేను పెట్టుకున్నాను. ఇది సిల్క్ క్లాత్ అండి, బాగా ఇబ్బంది పెట్టేది, కొంచెం అంటే దగ్గరికి అయిపోతూ ఉండేది మధ్య మధ్యలో క్లాత్ అనేది. అలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. చూసారా, ఇలా అనేది నేను రెడీ చేశాను. ఇప్పుడు హ్యాండ్స్కి కూడా ఎలా రెడీ చేస్తాను అనేది చూపిస్తాను. ఇలా వచ్చినాయండి పోట్లీ బటన్స్ అనేది నెక్కి. ఇప్పుడు హ్యాండ్స్కి కూడా ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. హ్యాండ్ ఎలా ఫోల్డ్ చేసుకున్నాం కదా మనం, ఇప్పుడు ఇక్కడ మనం ఖర్చు ఎంత పెట్టుకుంటే అంత, నేను ఇక్కడ 2 ఇంచ్ పెట్టుకున్నానండి. ఆ ఖర్చు మార్కింగ్ చేసుకుని అది వదిలేయాలి. ఇప్పుడు ఈ చివరి నుంచి ఫోల్డింగ్ వైపు నుంచి 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. మనకి 2 ఇంచ్ గ్యాప్ ఉంది కదా, అక్కడ దగ్గరికి వచ్చేసరికి మనం ఆఫ్ చేసేసుకోవాలి. ఇటు సైడ్ మళ్ళీ 2 ఇంచ్ అనేది ఖర్చుకు వదిలేసుకొని చూసారా, ఫోల్డింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్కి ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోండి. అప్పుడు మనకి కరెక్ట్గా మిడిల్లో కూడా ఒక పోట్లీ బటన్స్ వచ్చి చాలా నీట్గా ఉంటుంది. సేమ్ ఇలానే నెక్కి స్టిచ్ చేసినట్టు పాదం ఖర్చు పెట్టుకుంటూ కుట్టుకుని ఖర్చు వరకు మనం వదిలేసి ఆ తర్వాత నుంచి మనం మార్క్ చేసిన మార్కింగ్స్ మీదనే ఇలా ఒక్కొక్క పోట్లీ బటన్ పెట్టుకుంటూ దాన్ని కదలనీయకుండా పట్టుకుని ఇలా కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళాలండి. సింగిల్ పాదంతో అయితేనే పోట్లీ బటన్స్ అనేది చాలా నీట్ ఫినిషింగ్తో వస్తాయి. చూసారా, ఇలా అనేది నేను కుట్టు అనేది వేసుకున్నాను. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ చివర నెక్స్ట్ హ్యాండ్కి కూడా నేను సేమ్ ఇదే ప్రాసెస్లో మార్కింగ్ అనేది చేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్తానండి. సేమ్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, ఇలాగా
రెడీ చేసేసుకున్నాను 2 హ్యాండ్స్ని. ఇప్పుడు ఇది వచ్చి స్ట్రైట్ పీస్ అండి. నేను 1.5 ఇంచు వెడల్పు ఉండేలాగా స్ట్రైట్ పీస్ తీసుకుని జాయింట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా ఒక పాదం ఖర్చు ఉండేలా ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇది వచ్చేసి మనం ఇలా హ్యాండ్స్కి స్ట్రైట్ పీస్ అనేది వాడాలండి. నెక్కి వచ్చి క్రాస్ పీస్ వాడాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఇలా రెడీ చేసుకున్నాను కదా స్ట్రైట్ పీస్ని. ఇప్పుడు ఈ చివర మనం ఎక్స్ట్రా ఉన్న పోట్లీ బటన్స్ని ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి. చూసారు కదా, అవి కొంచెం కదిలినట్టు అవుతాయి. ఇలా పట్టుకొని మనం క్లాత్ అనేది ఎక్కడ కట్ అవ్వకుండా చూసుకుంటూ ఓన్లీ పోట్లీ బటన్నే కటింగ్ అనేది చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది ఇలా కటింగ్ చేసేసుకొని అప్పుడు మనం జాయిన్ చేసుకున్నామంటే అప్పుడు నీట్గా ఫినిషింగ్ వస్తుందండి. చూసారు కదా, ఇలా కట్ చేశాను. ఇప్పుడు ఈ స్ట్రైట్ పీస్ని ఇలా పెట్టుకొని మనం పైనుంచి సేమ్ పాదం ఖర్చు పెట్టుకుంటూ మళ్ళీ పోట్లీ బటన్ మీద ఇందాక ఎలా కుట్టు అయితే పడిందో అదే కుట్టు మీద పడేలాగా మనం కుట్టు అనేది వేసుకోవాలి. మళ్ళీ కిందకి పైకి అవ్వకూడదండి. కరెక్ట్గా ఇందాక వేసుకున్న కుట్టు మీదనే పడేలాగా మనం వేళ్ళతో అడ్జస్ట్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ కుట్టు అనేది వేసుకోవాలి. పోట్లీ బటన్స్ కదలకుండా మనం వేళ్ళతో ఇలాగ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా కుట్టుకొని చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా రఫ్ ఒకసారి హ్యాండ్తో ఇలా రఫ్ చేసుకొని ఇలా తిప్పాము అంటే చూసారు కదా ఇలా వస్తుంది. దీని చివరినంట మళ్ళీ మనం ఒక కుట్టు అనేది వేసుకోవాలి. చూపిస్తున్నాను కదండి, ఇలా చివర పోట్లీ బటన్ మీద పడకుండా మనం క్లాత్ మీదనే చివరి వరకు ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. అప్పుడే చూడడానికి ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఇలా చివరి వరకు కుట్టుకోవాలి. ఇలానే 2 హ్యాండ్స్ కుట్టుకోవాలండి. ఒకవేళ మీరు ఇక్కడ కుట్టు అనేది కనిపించకూడదు అంటే ఇలా ఫోల్డ్ చేసుకుని లోపల హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు మీరు. లేదు హెమ్మింగ్ వద్దు కుట్టు వేసుకుంటామంటే ఒక కుట్టు అనేది వేసేసుకోవచ్చండి పాదం ఖర్చుతో. చూసారు కదా, ఇలా 2 హ్యాండ్స్ని నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను దీనికి కుట్టు అనేది వేద్దాం అనుకుంటున్నానండి. హెమ్మింగ్ చేయను. చూసారు కదా, ఇలాగా మీకు హెమ్మింగ్ చేసుకోవాలి కుట్టు కనిపించకూడదంటే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కుట్టు అనేది వేసేస్తున్నాను పైనుంచి. కరెక్ట్గా మనకి కరెక్ట్గా ఉన్నాయా లేదా పోట్లీ బటన్స్ బయటికి కనిపించకుండా నీట్గా కుట్టు అనేది వేసేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చినాయో. ఇలా హ్యాండ్కి అనేది 2 వైపులా నేను కుట్టేసుకున్నాను. ఇప్పుడు నెక్కి ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపిస్తాను. దీనికోసం నేను క్రాస్ పీసులు అనేది తీసుకున్నానండి. చూసారు కదా, సేమ్ 1.5 గ్యాప్ ఉండేలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇలా క్రాస్ పీస్ వచ్చేలా అటాచ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ అటాచ్ చేశానండి. చివరిన మీకు చూపిస్తున్నాను కదా, ఇలాగా క్రాస్ వచ్చేలా చూసుకొని మనం జాయిన్ చేసుకున్నామంటే క్రాస్ అనేది ఎక్కువగా వస్తుంది. మనకి రౌండ్ దగ్గర బాగా తిరుగుతుంది. ఇలా క్రాస్ పీస్లు అనేది అటాచ్ చేసుకొని మనకి నెక్కి సరిపడగా తీసుకోవాలండి క్లాత్ అనేది. ఇలా తీసుకొని మళ్ళీ దీన్ని కూడా సేమ్ ఇందాకట్లానే ఇలా ఒక ఫోల్డ్ అనేది లోపలికి వేసుకొని మనం ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టుకున్నాము అంటే మనకి నెక్కి వేసుకోవడానికి పట్టీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయాను. ఇప్పుడు వచ్చి నెక్కి ఎలా అటాచ్ చేయాలి అనేది చూపిస్తాను. ఇలా ఈ చివర ఫోల్డింగ్ అనేది లోపలికి చేసుకొని ఇప్పుడు ఇలా ఒకే లెవెల్లో పాదం ఖర్చు వచ్చేలాగా రౌండ్ తిరిగే దగ్గర క్లాత్ అనేది సాగదీయకుండా 2 ఒకే లెవెల్లో కదుపుకుంటూ మన వేళ్ళతో కదుపుకోవాలండి. సాగదీయకూడదు. బ్లౌజ్ని కానీ పై క్లాత్ని కానీ సాగదీయకుండా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు అనేది వేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసినట్టు ఇక్కడ పోట్లీ బటన్స్ అనేది కట్ చేసేసుకోకూడదండి. ఎందుకంటే రౌండ్ తిరిగే దగ్గర కొంచెం అటు ఇటు అవినా మనకి పోట్లీ బటన్ అనేది వంకర అయిపోతుంది, అటు ఇటు అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే మనం చూసారా వేళ్ళతో కదుపుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇలాగా ముందే కట్ చేయకూడదు వీటికి. హ్యాండ్ అంటే స్ట్రైట్ కదండి, కట్ చేసుకోవచ్చు. కానీ నెక్కి మనం ఇలా వేళ్ళతో అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుగా రౌండ్ తిరిగే దగ్గర మనం కుదురుతుంది. అందుకని నేను ఇక్కడ పోట్లీ బటన్స్ అనేది ఇక్కడ కట్ చేయలేదు. ఎక్స్ట్రా ఉన్నది నేను స్టిచ్ చేసిన తర్వాత కటింగ్ అనేది చేస్తాను. ఎందుకంటే మనకి వీలుగా ఉంటుందండి ఇలా ఎక్స్ట్రా ఉంటే. ఇక్కడ చూసారా ఇలా చివరి వరకు కుట్టేసుకొని నెక్కి ఫ్రంట్ కూడా ఇలాగా ఈ చివరి వచ్చేసి మనం కట్ చేసుకొని లోనికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా కుట్టుకొని ఈ చివర రఫ్ అనేది ఇచ్చుకోవాలండి. చూసారా, అంతే అయిపోతుంది. ఇప్పుడు
రౌండ్ తిరిగే ప్రతి చోట మనం కట్స్ ఇచ్చుకోవాలి. దానికోసమని ముందుగా నేను ఇలాగ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది ఇప్పుడు కట్ చేస్తున్నాను. చూసారు కదా, క్లాత్ అనేది బ్లౌజ్ పీస్ అనేది కూడా కట్ అవ్వకుండా మనం జాగ్రత్తగా ఎక్స్ట్రా ఉన్న పోట్లీ బటన్స్ క్లాత్ అనేది మనం కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు మనం రౌండ్ తిరిగే ప్రతి చోట నీట్గా మనం కుట్టు వేసిన కుట్టు కట్ అవ్వకుండా చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చుకుంటూ వెళ్ళాలి. రౌండ్ తిరిగే దగ్గర మాత్రం కొంచెం ఎక్కువగా ఇచ్చుకోవాలండి, అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది. ఇలా మొత్తం అన్నీ నేను కట్స్ ఇచ్చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇందాకట్లానే హ్యాండ్కి ఎలా తిప్పి పెట్టామో అలా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని నెక్ దగ్గర ఇప్పుడు ఈ చివరి నుంచి కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళడమే. చూసారు కదా, ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకొని ఇలాగ ఈ చివరి నుంచి కుట్టుకుంటూ వెళ్ళామంటే చివరినే పడాలి కుట్టు అనేది, అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది. మనకి లైనింగ్ క్లాత్ అనేది కనిపించకుండా మనం చెక్ చేసుకుంటూ అప్పుడు కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళాలి. చూసారా, నిదానంగా రౌండ్ తిరిగే దగ్గర సాగదీయకూడదండి. నేను చూసారు కదా ఎడమ చేత్తో ఎలా లాగుతున్నానో అలా రౌండ్ వైపు లాగితే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఇలా నిదానంగా కుట్టుకుంటూ వెళ్ళండి. మీకు ఏమైనా వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి నిదానంగా చూడండి, స్కిప్ చేయకండి ఎక్కడ వీడియో అనేది. ఈ పోట్లీ బటన్స్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఇలాగా కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళాలి. వాటిని కొంచెం కూడా క్రాస్ అవనీయకూడదండి, మనం చూసుకుంటూ ఉండాలి. ఇలా చూసుకొని క్రాస్ అవనీయకుండా కుట్టుకుంటూ రౌండ్ తిరిగే దగ్గర ఎక్కువగా క్రాస్ అవుతాయి, అలా అవ్వకుండా మనం చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూసారు కదా, ఈ కస్టమర్ ఆల్రెడీ ఒకటి బోట్ నెక్కి పోట్లీ బటన్స్ పెట్టించుకుని కుట్టించుకున్నారు, బాగా నచ్చిందట. అందుకని మళ్ళీ దీనికి కూడా పోట్లీ బటన్స్ పెట్టమన్నారు. చూసారా, ఇలాగనేది కుట్టు వేసేసుకోవడమే. ఇప్పుడు దీనికి మళ్ళీ మనం హెమ్మింగ్ చేసుకోవాలి అనుకుంటే హెమ్మింగ్ చేసేసుకోవచ్చండి లాంగ్ సైడ్. లేదు దీనికి కూడా కుట్టు వేసుకోవాలి అనుకుంటే వేసేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే ఇక్కడ హ్యాండ్స్కి కూడా కుట్టు వేసేసాను, అలానే నెక్కి కూడా నేను కుట్టు వేసేసానండి. ఎందుకంటే హెమ్మింగ్ అనేది కొంచెం పోట్లీ బటన్స్ కదా, మనకి కొంచెం క్లాత్ అనేది పైకి లేపుతూ ఉంటాయి పోట్లీ బటన్స్ అనేది. అదే మనం స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ బాగుంటుంది మనకి ఎలాగన్నా. చూసారు కదా, ఇలానే నెక్కి కూడా నేను సేమ్ కుట్టు అనేది వేసేసుకున్నాను చుట్టూ. ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసుకొని కొంచెం హుక్స్ పట్టి దగ్గర బాగా ఫోల్డ్ చేసుకోవాలండి, బయటికి ఎక్కడ పోగులు అనేది రాకుండా చూసుకుంటూ నిదానంగా రౌండ్ తిరిగే దగ్గర ఇలా కుట్టు వేసుకోవాలి. పోట్లీ బటన్స్కి మ్యాక్సిమం కుట్టు అనేది వేసుకుంటేనే మనకి లేపకుండా ఉంటాయి. పోట్లీ బటన్స్ రెడీ చేస్తాం కదా, కొంచెం క్లాత్ అనేది దళసరిగా ఉండడం వల్ల మనకి హెమ్మింగ్ చేసినా కొన్ని రోజులకి ఊడిపోవడం అనేది అవుతుంది. దానికన్నా ఇలా కుట్టు వేసుకుంటేనే మనకి ఫినిషింగ్ బాగుంటుంది, అలానే చూడడానికి కూడా బాగుంటుంది, ఎక్కువ రోజులు ఉంటుందండి. ఇలా నాకు అక్కడక్కడ కొంచెం కుట్టు బయటకు కనిపించే క్లాత్ని కట్ చేసుకున్నాను మిడిల్లో. ఇలా చివరి వరకు కుట్టు అనేది వేసేసుకోండి. చూసారు కదా, రఫ్ ఇచ్చేసుకుంటే అయిపోయినట్టే. ఇలా మనం చాలా ఈజీగా పోట్లీ బటన్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. చూసారా, లోపల కూడా నీట్ ఫినిషింగ్తో ఎలా వచ్చేసిందో మనకి ఇలా వస్తుందండి, ఎక్కడ మనకి పోగులు అనేది రావు ఇలా పట్టీ అనేది వేసుకోవడం వల్ల. చూసారా ఎంత నీట్ ఫినిషింగ్తో మనకి పోట్లీ బటన్స్ అనేది రెడీ అయిపోయినాయో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.